బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస నష్టాల తర్వాత పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. రిలయన్స్, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఓ దశలో 2000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ సైతం 550 పాయింట్లకు పైగా లాభపడింది. ఇక మదుపర్ల సంపద ఒక్క రోజులోనే 7 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో 2000 పాయింట్లకు పైగా లాభపడి 79,218 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన సూచి చివరికి 1961 పాయింట్ల లాభంతో 79,117గా ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 557 పాయింట్లు లాభపడి 23,907గా ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లు లాభపడ్డాయి. ఒక్కరోజు భారీ నష్టాల తర్వాత ఒకేసారి ఇన్ని లాభాలు రావడం 5 నెలల్లో ఇదే తొలిసారి. అమెరికాలో కేసు నమోదుతో నిన్న భారీగా పతనమైనటువంటి అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మళ్లీ కోలుకున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు కారణంగా కొన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మర్ స్టాక్స్ మాత్రం నష్టాల్లో ముగిశాయి. వరుస నష్టాల తర్వాత పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీగా లాభాలను ఆర్జించాయి. రిలయన్స్, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇక సెన్సెక్స్ ఓ దశలో 2000 పాయింట్లకు పైగా లాభపడింది.